శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ పక్షంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి సప్తమ స్థానంలో బుధగ్రహ వక్రగమనం, అలాగే రవితో కలిసి నిపుణ యోగం ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడు చాలా వరకు తనలో ఉన్నటువంటి టాలెంట్ని, నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా అతను ధన సంపాదన విషయాల్లో కొత్త మార్గాలు అన్వేషించి వేరే మార్గాల ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ బుధుడు ఈ వృషభ రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు పార్ట్నర్స్ విషయంలో ఇప్పుడు మరి వక్రగమనంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి తన యొక్క వ్యాపార లావాదేవీలు మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొంతకాలం పాటు ఎవరితోన్నా ఒక సంస్థలో కానీ ఒక పార్ట్నర్స్తో కానీ చేస్తున్నటువంటి వ్యవహారాలు వాళ్ళు విక్రమించడం, వాళ్ళు ఈ సంస్థ నుంచి విశ్రమించడం ద్వారా జాతకుడు వేరే వాళ్ళతో సంప్రదించి వేరే వాళ్ళతో టైఅప్ అయి కొత్తగా తన వ్యాపార వ్యవహారాలు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే తన యొక్క కార్యకలాపాలని, తన యొక్క ఆర్థిక వ్యవస్థని చాలా వరకు ఒక రీకన్సిలేషన్ చేసి తిరిగి దాన్ని సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక బాకీలు, అప్పులు, ఆస్తులు నిర్ణయించుకోవడం. ఎందుకంటే కొత్త పార్ట్నర్స్ ఏర్పడినప్పుడు పాత పార్ట్నర్స్ విడిపోయే ముందు సాధారణంగా సంస్థని ఒక విధంగా ఈ లెక్కలై చూసుకొని ఎవరికి రావాల్సింది వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారికి కంపల్సరీగా వాళ్ళు కొత్త వారితో టైఅప్ అయి కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ రాశి వారికి చతుర్థ పంచమాధిపతులైనటువంటి ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల చాలా వరకు ఈ యొక్క స్థితి విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులు తమలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా విపరీతంగా పెరగడం వల్ల, కొత్త గురువు లభించడం వల్ల కంపల్సరిగా వాళ్ళు విద్యలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే విద్యతో పాటు వాళ్ళకి స్కాలర్షిప్ కానీ, ఏదైనా పార్ట్ టైం జాబ్ రావడం కానీ, అదనపు ఆదాయం లాంటిది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కాకుండా ఇతర దేశాల్లో పీజీ లాంటి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కేవలం ఏదో ఒక ఆదాయం, పార్ట్ టైం ఉద్యోగం మీద ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఈ గ్రహస్థితి కంపల్సరిగా ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక వివాహం నిర్ణయించుకొని ఆ వివాహం ప్రయత్నాలు జరుగుతుండగా అనూహ్యంగా ఆ వివాహం కాకుండా వేరే సంబంధం కుదిరి వేరే అమ్మాయితో కానీ వేరే అబ్బాయితో కానీ అదే ముహూర్తానికో ఇంచుమించుగా అదే సమయానికో వివాహంలో కూడా కొన్ని మార్పులు జరిగి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా మరి జాతకులు కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పక్షంలో ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే వృషభ రాశి వారికి ఒక విధంగా శని యోగకారకుడు. శని యొక్క బలాన్ని బట్టే వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా ఈ శని భగవానుడు బలహీనుడైతే జాతకుడు జీవితాంతం కూడా ఎటువంటి స్థిరమైన ఉద్యోగం లేకుండా కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడుతూ, పెద్దవారి మీద ఆధారపడుతూ జీవితం గడుపుతూ ఉంటాడు. శని బలం అన్నది వృషభ రాశి వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి శని భగవానుడు మరి దశమ స్థానంలో శతభిష నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా రాహు నక్షత్రంలో సంచరించడం, అటువంటి రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఈ రాశివారు ముఖ్యంగా బ్యాంకింగు, ఫైనాన్సు, ఆటోమొబైలు, సాఫ్ట్వేరు, సినిమా పరిశ్రమ ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకి అదనపు ఆదాయం లభించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా కొన్ని అక్రమార్జనలకు పాల్పడుతుంటారో వాళ్ళకు కూడా ఇది రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కొంత బ్లాక్ మార్కెటింగు, అన్యాయ మార్గంలో వెళ్ళడం, అంటే సంఘం అంటే మనం చట్టానికి లోబడి వేరే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్ద మోసం అని కాదు, కేవలంగా ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడం, జిఎస్టీ అవాయిడ్ చేయడం, అలాగే ఏంటంటే కొంత
ఎక్కువ ధరకు అమ్మడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. సో, అటువంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ శని, రాహువుల యొక్క పరివర్తన జరిగిందన్నమాట. అంటే రాహు శని నక్షత్రంలోను, శని రాహు నక్షత్రంలో జరగడం వల్ల 10, 11 స్థానాల మధ్య ఈ శని రాహుల పరివర్తన జాతకుడికి ఒక విధంగా మరి శని లాభస్థానంలో వచ్చిన ఫలితం ఇవ్వడం వల్ల జాతకుడు ఏదన్నా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో కానీ, ఒక ఆధ్యాత్మిక సంస్థలో కానీ ఎండోమెంట్స్ ద్వారా మీకు ఏమైనా రావాల్సిన పదవి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ధనం ఉన్నా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఏదైనా శని యొక్క అనుకూల స్థితి ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశిలో గురువు సంచరించడం కూడా, అంటే లాభాధిపతి సంచరించడం, అది రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడు ఎక్కువగా ఈ రాబోయే 15 రోజుల్లో పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఆహారం నియమాలు పాటిస్తూ ఉంటాడు. శుభ్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం దొరికే చోట అతను స్టే చేయడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహ వేడుకల్లో కూడా పాల్గొని జాతకుడు చాలా వరకు బిజీగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి అటు శని భగవాన్ని అనుగ్రహం, అలాగే గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన ఈ రాబోయే పక్షమంతా జాతకుడు అటు ఆర్థిక అభివృద్ధి, అలాగే భోజన సౌకర్యం జరిగే అవకాశం ఉంది. అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే, మరి కుజుడు ఈ పక్షమంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల, అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతుంటాయన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో, ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది, ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి, వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.